నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు కౌంటింగ్ రోజు ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలన్న చంద్రబాబు ఆర్వో నుంచి డిక్లరేషన్ ఫామ్ తీసుకున్న తర్వాతే బయటకు రావాలని సూచన రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాట్లపై జిల్లా అధికారులకు సీఈఓ మీనా మార్గనిర్దేశం ఇండియా టుడే మై యాక్సిస్ ఎగ్జిట్ పోల్స్ లో కూటమిదే పీఠం ఏపీలో 98 నుంచి 120 స్థానాలు సాధించొచ్చని అంచనా ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్ సాకుగా చూపించి భూములు దోచేశారు సీఎస్ సేవలో విశాఖ కలెక్టర్ తరిస్తున్నారన్న మూర్తి యాదవ్ రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు 3 రోజుల్లో మరింత విస్తరిస్తాయన్న వాతావరణ శాఖ అరుణాచల్ ప్రదేశ్ లో భాజపా హ్యాట్రిక్ విజయం సిక్కింలో మరోసారి పీఠం దక్కించుకున్న ఎస్కేఎం ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా కల్పితమన్న రాహుల్ గాంధీ మోదీ మైండ్ గేమ్ లో భాగమని ధ్వజం సార్వత్రిక ఎన్నికల్లో కూటమి తిరుగులేని విజయం సాధిస్తుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు విజయం కోసం తెలుగుదేశం జనసేన భాజపా నేతలు కార్యకర్తలు మంచి సమన్వయంతో పనిచేశారని కితాబిచ్చారు కూటమి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన కౌంటింగ్ ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చర్యలపై నేతలకు పలు సూచనలు చేశారు కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని చంద్రబాబు స్పష్టం చేశారు అభ్యర్థి ఎవరైనా ఓట్లు బదిలీ కావాలన్న ఉద్దేశంతో 3 పార్టీల నేతలు కార్యకర్తలు కష్టపడి పనిచేశారని చెప్పారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరితో పాటు 3 పార్టీల నేతలు కార్యకర్తలు బాగా కష్టపడ్డారన్నారు చంద్రబాబు నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ సమావేశంలో ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులతో పాటు భాజపా నేతలు పురంధేశ్వరి అరుణ్ సింగ్ జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు ఎగ్జిట్ పోల్స్ అన్ని రాష్ట్రంలో కూటమి విజయం వైపే మొగ్గు చూపించాయన్న చంద్రబాబు ఓటమి భయంతో కౌంటింగ్ పై వైకాపా అర్థం లేని ఆరోపణలు చేస్తోందన్నారు ఇప్పటికే అధికార పార్టీ తమ ఓటమికి కారణాలు వెతుక్కునే పనిలో పడిందని ఎద్దేవా చేశారు పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ పై ఈసీ ఇచ్చిన ఆదేశాలపైన కోర్టుకు వెళ్లి హంగామా చేయాలని వైకాపా చూసిందని చంద్రబాబు దుయ్యబట్టారు కౌంటింగ్ రోజున అనేక అక్రమాలు దాడులకు తెగబడే అవకాశం ఉందన్న ఆయన కూటమి ఏజెంట్లు అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు కౌంటింగ్ ఏజెంట్లు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రానికి సమయానికి చేరుకోవాలని అధికారులు నిబంధనలు ఖచ్చితంగా అమలు చేసేలా కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్లు పనిచేయాలన్నారు ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ల నుంచి తీసుకొచ్చే సమయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పారు పూర్తిస్థాయి ఫలితాలు వచ్చే వరకు ఎవరూ అశ్రద్ధ వహించొద్దని కౌంటింగ్ పూర్తయ్యే వరకు ప్రతి ఏజెంట్ కౌంటింగ్ కేంద్రంలోనే ఉండాలని స్పష్టం చేశారు ఆర్వో వద్ద డిక్లరేషన్ ఫామ్ తీసుకున్న తర్వాతే అభ్యర్థులు కౌంటింగ్ గది నుంచి బయటకు రావాలని సూచించారు రాష్ట్రంలోనూ 53% ఓట్లతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని భాజపా జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ తేల్చి చెప్పారు ఏపీలో ఎన్డీఏకు 21 వరకు ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడైందన్నారు ఓట్ల లెక్కింపులో అనుమానాలుంటే రీకౌంటింగ్ అడగాలని నేతలకు సూచించారు ఓటమి భయంతో ఎన్నికల సమయంలో అల్లర్లకు పాల్పడిన వైకాపా లెక్కింపు సమయంలో కూడా ఘర్షణకు దిగే అవకాశం ఉందని ప్రతి అభ్యర్థి లీగల్ టీంను అందుబాటులో ఉంచుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సూచించారు రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన భాజపా కూటమిదే అధికారమని ఇండియా టుడే మై యాక్సిస్ సర్వే కూడా తేల్చి చెప్పింది దాదాపు అన్ని కీలక సర్వేలు కూటమికే మొగ్గు చూపగా తాజాగా ఈ జాబితాలోకి ఇండియా టుడే మై యాక్సిస్ కూడా చేరింది తెలుగుదేశం సొంతంగా 78 నుంచి 96 స్థానాల్లో విజయం సాధిస్తుందని మిత్రపక్షాలు జనసేన 16 నుంచి 18 స్థానాల్లో భాజపా 4 నుంచి 6 స్థానాల్లో గెలుపొందుతాయని అంచనా వేసింది మొత్తంగా ఎన్డీఏ కూటమికి ఏపీలో 98 నుంచి 120 సీట్లు వస్తాయని ఇండియా టుడే మై యాక్సిస్ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించింది ఇక అధికార వైకాపాకు 55 నుంచి 77 స్థానాలు వస్తాయని జోస్యం చెప్పింది కాంగ్రెస్ కు 0 నుంచి 2 సీట్లు వస్తాయని తెలిపింది కూటమికి 51% వైకాపాకు 44% కాంగ్రెస్ 2% ఓట్లు వచ్చినట్లుగా వెల్లడించింది ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఒక్కసారిగా పోలీసుల్లో మార్పు వచ్చింది దాదాపు అన్ని సర్వేలు కూటమికే పట్టం కట్టడంతో తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ వద్ద పోలీసులు భద్రత పెంచారు
పార్టీ కార్యాలయం వద్దకు వచ్చిన పోలీసు ఉన్నతాధికారులు పరిసరాలను పరిశీలించారు. తెలుగుదేశం తరపున ఎలాంటి అదనపు భద్రత కోరకుండానే బలగాల పెంపుపై సర్వత్రా చర్చ జరుగుతోంది. పార్టీ కార్యాలయంపై దాడి సమయంలో పోలీసులకు ముందస్తు సమాచారం ఇచ్చినా పట్టించుకుని పోలీసుల తీరును తెలుగుదేశం నేతలు గుర్తు చేసుకుంటున్నారు. ఓట్ల లెక్కింపు రోజు వైకాపా నేతలు ఘర్షణలకు యత్నించే అవకాశం ఉందని కూటమి నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరైనా గొడవలకు దిగినా కూటమి నేతలు కార్యకర్తలు సంయమనంతో వ్యవహరించాలని సూచించారు. ఫలితాల రోజు భద్రతపై దృష్టి సారించాలని అధికారులను కోరారు. ఈ నెల 4న ఓట్ల లెక్కింపు సందర్భంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై జాగ్రత్త వహించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ కు కూటమి నేతలు విజ్ఞప్తి చేశారు. కౌంటింగ్ జరిగే సమయంలో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూడాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎక్కువ శాతం నమోదు కావడంతో వైకాపా అలజడి సృష్టించే ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. కౌంటింగ్ సమయంలో వైకాపా గొడవలకు దిగే అవకాశం ఉందని దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ ను కోరారు. పోస్టల్ బ్యాలెట్స్ కౌంటింగ్ అప్పుడు జాగ్రత్తగా సెక్యూరిటీని కూడా పెంచాలి, సెక్యూరిటీ ద్వారా చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్స్ ఈసారి ఎక్కువ జరిగింది కాబట్టి శాంపుల్ ఏదనో లేకపోతే మార్క్ లేదనో ఏదో విధంగా అబ్జెక్షన్స్ పెట్టి ఇబ్బందులు పెట్టాలనే ఆలోచనతో ఉంటారు కాబట్టి దాన్ని అక్కడ సెక్యూరిటీ కూడా పెంచేసి దాన్ని రౌండ్స్ అయిపోయే లోపల పోస్టల్ బ్యాలెట్స్ కూడా కంప్లీట్ అయ్యేటట్టుగా చేయాలని చెప్పేసి కూడా కలెక్టర్ గారు తీసుకెళ్లాం. ఇంకొకటి ఎక్కడ కూడా ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో దాంట్లో మనకి ఇండిపెండెంట్ గా ఉండే క్యాండిడేట్ ని కూడా అందరినీ కూడా అలౌ చేయాలని చెప్పేసి కూడా అది కూడా అడిగాం. కలెక్టర్ గారు దాన్ని ఎంతమంది ఇండిపెండెంట్స్ ఉంటారో దాన్ని కూడా యాక్సెప్ట్ చేశారు. ఏదైనా ఇష్యూ చేస్తే చెప్తే వాళ్ళని బయటికి పంపించే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా కలెక్టర్ గారు చెప్పారు. ఇవన్నీ ఏదైతే పీస్ఫుల్ గా జరగాలనేది మా ఉద్దేశం. కౌంటింగ్ రోజు అల్లరి మూకలు తెనాలిలో ఘర్షణలకు దిగేందుకు ప్రయత్నిస్తున్నాయని జనసేన నేత నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. కూటమి శ్రేణులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరు గొడవలకు దిగినా వెంటనే అధికారులు పోలీసుల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. ఎన్నికల సందర్భంగా రేపు కౌంటింగ్ జరుగుతున్న పరిణామంలో ఆధారం చేసుకుని కొంతమంది అల్లరిముకలు కొన్ని ప్రాంతాల్లో అలజడి సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారని పోలీసు వర్గాలు నా దృష్టికి తీసుకొచ్చాయి. ఎందుకంటే తెనాల్లో మనకి ఎప్పుడు గతంలో ఇటువంటి సంఘటనలు లేవు. ఒక ప్రశాంతమైన వాతావరణంలో ప్రజల తీర్పుని గౌరవించుకునే విధంగా మనందరం కూడా కలిసికట్టుగా మన ప్రాంత అభివృద్ధి కోసం, మన ప్రజల శ్రేయస్సు కోసం ఈ ప్రాంతం మరొకసారి అపూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా మనందరం కృషి చేద్దాం తప్ప అనవసరమైన కొంతమంది ఆలోచనల మేరకు ఇక్కడున్న ఒక ప్రశాంతమైన వాతావరణం చెడగొట్టడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని మీరందరూ కూడా తిప్పికొట్టాలి. ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ ఇంప్లిమెంట్ అయ్యేటట్టు తెనాల్లో ఆ మార్పు కనిపెట్టేటట్టు మనందరం కలిసి ముందుకెళ్దాం. జగన్ ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబు సీఎం అవుతున్నారని కర్నూలు జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగానే కూటమికి అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ వచ్చాయని సంతోషం వ్యక్తం చేశారు. కౌంటింగ్ సందర్భంగా వైకాపా నేతలు రెచ్చగొట్టినా కార్యకర్తలు గొడవలకు దూరంగా ఉండాలన్నారు. తెలుగుదేశం తరపున ఏజెంట్లుగా ఉంటే తీవ్ర పరిణామాలుంటాయని కొందరు పోలీసు అధికారులు బెదిరిస్తున్నారని తెలుగుదేశం నేత వర్ల రామయ్య మండిపడ్డారు. బెదిరించే పోలీసు అధికారులను డీజీపీ, సీఈఓ కట్టడి చేయాలని కోరారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను ఉన్నతాధికారులు కాపాడాలని కోరారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి వస్తుందని దాదాపు అన్ని సర్వేలు తేల్చాయని భాజపా నేత సీఎం రమేష్ అన్నారు. జగన్ పాలనలో విసిగిపోయిన ప్రజలు కూటమికి మద్దతిచ్చారని తెలిపారు. తప్పుడు సర్వేలతో తప్పుదోవ పట్టించారని వైకాపా ప్రయత్నిస్తోందన్నారు. లెక్కింపు వేళ తగాదాలకు వైకాపా శ్రేణులు యత్నిస్తున్నాయని అంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఓట్ల కౌంటింగ్ పై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్ష నిర్వహించారు. సచివాలయం నుంచి రిటర్నింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఈఓ పోస్టల్ బ్యాలెట్, ఈవీఎం ఓట్ల లెక్కింపు సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటుపై సమీక్షించారు. ఖచ్చితమైన ఫలితాలను త్వరితగతిన ప్రకటించేందుకు జిల్లాల వారీగా చేస్తున్న ఏర్పాట్లను సమీక్షించారు. రౌండ్ల వారీగా ఫలితాల ట్యాబులేషన్, ఐటీ సిస్టంల ఏర్పాటుపై సీఈఓ సూచనలు చేశారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత ఈవీఎంలను సీల్ చేసే విధానంపై అవగాహన, స్టాచ్యుటరీ నివేదిక, రౌండ్ల వారీ నివేదికలు పంపించేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటుపై సూచనలు చేశారు. అలాగే ఈ నెల 8వ తేదీలోపు నివేదించాల్సిన ఇండెక్స్ కార్డు విధానంపై కూడా అధికారులకు మార్గనిర్దేశం చేశారు. రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది. చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు రుతుపవనాలు విస్తరించడంతో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరో 3 రోజుల్లో కోస్తాంధ్ర, తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడతాయని అన్నారు.
గత 2 రోజుల నుంచి వర్షాలు కంటిన్యూస్గా కురుస్తున్నాయి. ఈ ప్రాంతంలో ముఖ్యంగా చిత్తూరు, తిరుపతి ఈ ప్రాంతం అంతా కూడాను, నెల్లూరు వరకు కూడాను ఈరోజు నైరుతి ఋతుపవనాలు విస్తరించడం జరిగింది. మన కోస్తా ఆంధ్రతో పాటు తెలంగాణ రాష్ట్రాల్లో కూడాను ఈ యొక్క వర్షపాతం అనేది పెరగడానికి అవకాశం ఉంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇదంతా కూడా థండర్ యాక్టివిటీ వస్తుంది. అంటే ఇంకా నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి అనడానికి ఇదొక సంకేతంగా కూడా చూసుకోవచ్చు. మరి 2 రోజులు కూడాను ఈ యొక్క వర్షపాతం అనేది కొనసాగే అవకాశం ఉంది. అలాగే 3rd డే నుంచి ఇంకొంచెం ఎక్కువ ప్రాంతాల్లో ఈ యొక్క వర్షపాతం అయితే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో భారీ వర్షం కురిసింది. గాలివానకు అనేక చోట్ల రోడ్లపై చెట్లు పడి రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ స్తంభాలు నేల కొరిగి గ్రామాల్లో చీకట్లు అలుముకున్నాయి. పుల్లంపేట మండలం వత్తులూరులో పిడుగుపడి పూరిగుడిసె దగ్ధమైంది. కుండపోతకు వాగులు వంకలు పొర్లి వాహన చోదకులు ఇబ్బంది పడ్డారు. అనంతపురం జిల్లా ఉరవకొండ, విడపనకల్లు, వజ్రకరూరు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. బోదగవి వంక మరువ పారుతోంది. పెంచులపాడు, పొలికి గ్రామాల మధ్య ఉన్న పెద్ద వంక ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. శనివారం రాత్రి చాలా గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. స్థానికులు ఇబ్బందులు పడ్డారు. రాయదుర్గం మండలంలో 35.6 మిల్లీమీటర్లు, కనేకల్ మండలంలో 17, బొమ్మనహాల్ మండలంలో 27, గుమ్మగట్ట మండలంలో 26 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. బొమ్మనహాల్ మండలంలో భారీ వర్షంతో కబ్బాల వాగు, వేదవతి, హగరి పొంగి ప్రవహిస్తున్నాయి. పత్తి, మొక్కజొన్న పంట చేలు జలమయమయ్యాయి. రంగాపురం క్యాంప్ ఉద్దేహాల్లో విద్యుదాఘాతంతో పాడి గేదె, ఆవు మృతి చెందినట్లు రైతులు తెలిపారు. సత్యసాయి జిల్లా కొత్త చెరువులో ధర్మవరం వైపు వెళ్లే ప్రధాన రహదారిలో విద్యుత్ స్తంభం నేల కూలింది. పెనుగొండకు వెళ్లే ప్రధాన రహదారిలో రైల్వే వంతెన వద్ద నీరు నిలిచి వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లోచెర్ల వద్ద ప్రధాన రహదారిలో చెరువు కట్టపై ఉన్న చింత చెట్టు గాలివానకు కూలి లారీలు, బస్సులు నిలిచిపోయాయి. కియా పరిశ్రమకు వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి. కొత్త చెరువు నుంచి పెనుగొండకు వెళ్లే రహదారిపై వాహనాలు స్తంభించాయి. అధికారులు రోడ్లకు అడ్డంగా ఉన్న చింత చెట్లను తొలగించాలని వాహన చోదకులు వేడుకున్నారు. లోచర్ల కట్ట మీద చింత చెట్టు ఒకటి పడి రోడ్డుకు అడ్డంగా నిలిచిపోయింది. ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలుగుతున్నది. ఈ రోడ్లో దాదాపు కియాకు వెళ్లే వాహనాలు ట్రాఫిక్ జామ్ అయిపోయి పలు వాహనాలు నిలిచిపోయినాయి. ఇబ్బంది కలుగుతున్నాయి. 2 వీలర్లు వెళ్ళడానికి కూడా వీలు లేకుండా ఉన్నది. కాబట్టి తక్షణము అధికారులు స్పందించి రోడ్డు క్లియర్ చేయాల్సిందిగా మనవి చేస్తున్నాము. ఫ్రీహోల్డ్ సర్టిఫికేట్ సాకుగా చూపించి విశాఖ చుట్టుపక్కల విలువైన భూములను దోచేశారని జనసేన నాయకుడు మూర్తి యాదవ్ ఆరోపించారు. రాజధాని పేరుతో విశాఖ సమీప భూములు కట్టబెట్టారన్నారు. రైతులను బెదిరించి సీఎస్ జవహర్ రెడ్డి బినామీలు రాయించుకున్నారని, ఈ కుట్రలో జిల్లా కలెక్టర్ మల్లికార్జున కూడా భాగస్వామి అని ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆధారాలను మూర్తి యాదవ్ బయటపెట్టారు. కలెక్టర్గా బాధ్యత చేపట్టిన రోజు నుంచి మల్లికార్జున వైకాపా పెద్దలకు భూములు అప్పచెప్పే పనులు చక్కబెట్టారని మూర్తి యాదవ్ ఆరోపించారు. కొన్ని వేల ఎకరాలు ఉత్తరాంధ్రలో అసైన్ భూములు దోపిడీకి గురవుతా ఉన్నాయి. అమాయక రైతుల దగ్గర నుంచి దోచుకుంటున్నారు అని చెప్పి చేస్తున్నా గానీ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా స్పందించకపోవడం అనేకమైనటువంటి అనుమానాలు తావిస్తా ఉంది. విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున్ గారు 9 లక్షల ఎకరాలు రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీహోల్డ్ పట్టాలు ఇచ్చాము. 596 జీవో ఆధారంగా నేను ఇచ్చింది కేవలం 702 పట్టాలు మాత్రమే అని చెప్పి బాహాటంగా చెప్పడం అంటే ఎన్ని లక్షల కోట్ల కుంభకోణం జరిగిందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి బినామీ అయినటువంటి సూర్యరెడ్డి, త్రిలోక్, సుభాష్ లు సగం భూమిని ఫ్రీహోల్డ్ సర్టిఫికెట్ తీసుకురావడానికి రాయించేసుకున్నారు. మా దగ్గర ఆధారాలున్నాయి. గండిగుండం సర్వే నంబర్ 271/8 లో కరకాన చిన్నలు వీళ్ళకి ఎకరం 1 సెంట్ ఉంది పేరు మీద. వీళ్ళ భూమి అమ్మమంటే వాళ్ళని భయపెట్టి సగం భూమిని ఫ్రీహోల్డ్ సర్టిఫికేట్ రప్పించడానికి రాయించుకున్నారు. ఇంకోటి కరకాన చిన్నలు కాలకొండ భరత్, సుభాష్ ఒక ఫ్రీహోల్డ్ సర్టిఫికేట్ తేడానికి సగం భూమిని రాయించేస్తున్నారండి. రామవరంలో హౌసింగ్ సైట్స్ కోసం ఇచ్చినటువంటి నిరుపేద రైతులకి ఎకరం 60 సెంట్ల భూమి కూడా మళ్లీ ఫ్రీహోల్డ్ సర్టిఫికేట్ జారీ చేశారు. కళ్ళు మూసుకొని అవినీతి చేయడమో జయంగా జవహర్ రెడ్డి సేవలో, జవహర్ రెడ్డి బినామీల సేవలో తరించారని చెప్పి చెప్పడానికి ఇది నిదర్శనం కాదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మేము సీఎం జగన్ పై గులకరాయి దాడి కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని ఒప్పుకోమంటూ పోలీసులు బెదిరించారని నిందితుడు వేముల సతీష్ వెల్లడించాడు. పోలీసులు రివాల్వర్తో బెదిరించారంటూ కంటతడి పెట్టాడు. నెల్లూరు కేంద్ర కార్యాలయంలో రిమాండ్ ఖైదీగా ఉన్న సతీష్ కు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యాడు. జగన్ పై సతీష్ దాడి చేసినట్లు పోలీసుల వద్ద ఎలాంటి ఆధారాలు లేవని న్యాయవాది సలీం వెల్లడించారు.
ఆ రోజు సీఎం దెబ్బ జరిగిన రోజు 300 ఇస్తామంటే నా ఫ్రెండ్స్ మేము వెళ్ళేసి వచ్చాం. దెబ్బ తగలక ముందే వచ్చి అది మాకు తెలియదు కూడా తెలియదు. అయితే నైట్ 12 కేక్ కోసుకొని బాంబులు చేద్దానికి పోలీసు వాళ్ళు 6 వచ్చారు. 6 వచ్చి ఇంటికి వెళ్ళిపోండ్రు అంటే వెళ్ళిపోయాను సార్. తర్వాత 2 రోజుల తర్వాత పోలీసు వాళ్ళు నైట్ ఇంట్లో పనుకుంటే 11 వచ్చి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లకుండా అంబాపురం సైడ్ మంగళగిరి సైడ్ అటు తీసుకెళ్లి భయపెట్టిండ్రు సార్. 2 లక్షలు ఇస్తాం కేసు ఒప్పుకో అది ఇదని భయపెట్టించిండ్రు సార్. బెదిరించిండ్రు గన్లు పెట్టి కేసు ఒప్పుకో చంపేస్తాం అది ఇదని భయపెట్టారు సార్. అసలు మేమైతే చేయలేదు సార్. ఈ కేసుకి మా అబ్బాయికి మాత్రం ఎటువంటి సంబంధం లేదు సార్. ఏదో కావాలని ఇరికిచ్చారు. ఆ రోజు ఏదో మా గూడెంలో కేక్ కోసుకున్నందుకు తీసుకుని వెళ్ళి ఇలా ఇరికిచ్చారు సార్. అట్టాగా 6-7 పిల్లలను కూడా తీసుకెళ్లారు సార్. మా అబ్బాయి ద్వారా గూడెంలోని వాళ్ళని వదిలిపెట్టారు. వీళ్ళని కూడా వదిలిపెట్టేస్తారా, నువ్వు ఇట్లా చెప్తే వదిలిపెట్టేస్తాము ఒప్పుకో, లేదంటే మేము మా అమ్మ మీ నాన్న చంపేస్తారు ఒప్పుకో, నిన్న 2 రోజులు వీళ్ళని పంపించేశారు కానీ నిన్ను కూడా పంపించేస్తారని అలా ఒప్పించారు. పోలీస్ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏముంది, ఆధారం ఏముంది, అతను ఓన్ స్టేట్మెంట్ ఉంది. ఓన్ స్టేట్మెంట్ తప్ప వాళ్ళ దగ్గర ఏం ఆధారం లేదని కోర్టుకి కన్విన్స్ చేశాను నేను. ఇతను కంపారిజన్ చేసి అసలు ఇతనికి అసలు ఏది కూడా టచ్ అవ్వదు. మరి ఆ గుల్కరాయ్ అని ఉంది కదా, అది వెపన్ లిస్ట్లోనే రాదు, అది హత్య కింద రాదు, అది ఓన్లీ 223 కింద వస్తుంది అది. సో దట్స్ వై హత్యాయత్నము 307 నాట్ మెయింటైనబుల్ అని నేను కోర్టుకి కన్విన్స్ చేస్తే కోర్టు బెయిల్ ఇచ్చింది. ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్లో మళ్లీ కమలం వికసించింది. భారతీయ జనతా పార్టీ ముచ్చటగా 3వసారి అధికారంలోకి వచ్చింది. 60 స్థానాలున్న ఆ రాష్ట్ర అసెంబ్లీలో 3/2 పైగా స్థానాల్లో భాజపా జయకేతనం ఎగురవేసింది. దీంతో ఆ పార్టీ శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి. అరుణాచల్లో ఉన్న 2 లోక్సభ స్థానాల్లో కూడా విజయం తమదేనని భాజపా సీఎం పెమా ఖండు ధీమా వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ఘన విజయం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన వేళ అరుణాచల్ ప్రదేశ్ లో భాజపా విజయకేతనం ఎగురవేసింది. ఆ రాష్ట్రంలో ముచ్చటగా 3వసారి భాజపా అధికారంలోకి వచ్చింది. అరుణాచల్ ప్రదేశ్ లో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటిలో 10 చోట్ల భాజపా అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏప్రిల్ 19న మిగిలిన 50 అసెంబ్లీ స్థానాలతో పాటు లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగింది. మెజార్టీకి 31 సీట్ల అవసరం కాగా ఏకగ్రీవమైన 10 స్థానాలు కలిపి 46 చోట్ల భాజపా విజయం సాధించింది. భాజపా మిత్రపక్షమైన నేషనల్ పీపుల్స్ పార్టీ ఎన్పీఈపీ 5 చోట్ల గెలిచింది. ఎన్సీపీ 3 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 1 స్థానానికే పరిమితమైంది. పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ కు 2 సీట్లు దక్కాయి. 3 స్థానాల్లో స్వతంత్రులు గెలుపొందారు. ప్రజలు భాజపాకే పట్టం కట్టడంతో ఆ పార్టీ శ్రేణులు ఈటానగర్ సహా పలు ప్రాంతాల్లో సంబరాలు జరుపుకున్నారు. బాణాసంచా కాల్చారు. అరుణాచల్ ప్రదేశ్ లో విజయం భారతీయ జనతా పార్టీకి ఉత్సాహాన్నిచ్చింది. అరుణాచల్ ప్రదేశ్ గెలుపుపై ప్రధాని మోదీ స్పందించారు. ప్రజల తీర్పును స్వాగతించారు. అరుణాచల్ ప్రదేశ్ ప్రజలు నిస్సందేహంగా అద్భుతమైన తీర్పునిచ్చారన్న ప్రధాని మోదీ రాష్ట్ర అభివృద్ధికే పౌరులు పట్టం కట్టారని తెలిపారు. తమపై విశ్వాసాన్నుంచినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపిన మోదీ అరుణాచల్ ప్రదేశ్ ను మరింత శక్తివంతంగా అభివృద్ధి కేంద్రంగా చేస్తామన్నారు. అరుణాచల్లో 10 ఏళ్ల అభివృద్ధికి ఈ ప్రజా తీర్పు సంకేతమని, కేంద్ర ప్రభుత్వ మద్దతుతో మరోసారి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని ప్రస్తుత ముఖ్యమంత్రి పెమా ఖండు వెల్లడించారు. 2019 అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాకు 41 స్థానాలు దక్కగా ఈసారి 46కు పెరగడం గమనార్హం. అరుణాచల్లో ఉన్న 2 లోక్సభ స్థానాలు కూడా భాజపాకే దక్కుతాయని పెమా ఖండు ధీమా వ్యక్తం చేశారు. జూన్ 4న లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక పార్టీలో లాంఛనాలన్నీ పూర్తి చేసుకుని అరుణాచల్ ప్రదేశ్ లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పెమా ఖండు తెలిపారు. ఈశాన్య రాష్ట్రం సిక్కింలో సిక్కిం క్రాంతికారి మోర్చా ఎస్కేఎం వరుసగా 2వసారి అధికారం నిలబెట్టుకుంది. 32 అసెంబ్లీ స్థానాలున్న సిక్కింలో తిరుగులేని విజయం సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు 21 స్థానాల్లో అవసరం కాగా 31 స్థానాల్లో విజయ దుందుబి మోగించింది. సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ పోటీ చేసిన 2 స్థానాల్లోనూ విజయం సాధించారు. రెనాక్ స్థానంతో పాటు సోరెంగ్ చాకుంగ్ స్థానంలో ముఖ్యమంత్రి గెలిచారు. ఒక్క షయారి స్థానంలో మాత్రమే ప్రతిపక్ష సిక్కిం డెమోక్రాటిక్ ఫ్రంట్ ఎస్డీఎఫ్ అభ్యర్థి టెంజింగ్ నొర్బు లాంతా విజయం సాధించారు. ఆఖరికి మాజీ ముఖ్యమంత్రి సిక్కిం డెమోక్రాటిక్ ఫ్రంట్ ఎస్డీఎఫ్ అధినేత పవన్ కుమార్ చామ్లింగ్ పోటీ చేసిన 2 స్థానాల్లోనూ ఓటమి పాలయ్యారు. సిక్కింలో ఏప్రిల్ 19న పోలింగ్ జరగా మొత్తం 32 స్థానాలకు 146 మంది అభ్యర్థులు పోటీ చేశారు. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ గాలి వీస్తోందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఎగ్జిట్ పోల్స్ బూటకమన్న హస్తం పార్టీ ప్రతిపక్ష ఇండియా కూటమి కార్యకర్తల మనోధైర్యాన్ని తగ్గించడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఆడుతున్న మానసిక ఆటలో ఇది భాగమని ఆరోపించింది. ప్రధాని మోదీ ఒత్తిడి వ్యూహాలు అమలు చేస్తున్నారని, మైండ్ గేమ్ ఆడుతున్నారని కాంగ్రెస్ నేత జయరాం రమేష్ మండిపడ్డారు.
తాను తిరిగి వస్తున్నానని, మళ్లీ ప్రధానిని తానేనని, మోదీ దేశ పరిపాలన వ్యవస్థకు ఒక సంకేతం పంపుతున్నారని విమర్శించారు. ఇలాంటి ఒత్తిళ్లకు బెదరబోమన్న ఆయన ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా బోగస్ అని ఆరోపించారు. ఎగ్జిట్ పోల్స్ పై అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పెదవి విరిచారు. అవి ఎగ్జిట్ పోల్స్ కాదని, మోదీ మీడియా పోల్స్ అని విమర్శించారు. ఈ ఎగ్జిట్ పోల్స్ కేవలం కల్పితమని మండిపడ్డారు. ప్రతిపక్ష ఇండియా కూటమికి ఎన్ని సీట్లు వస్తాయన్న ప్రశ్నకు రాహుల్ గాంధీ సిద్ధు మూసేవాలా పాట 295 విన్నారా అని ఎదురు ప్రశ్నించారు. इसका नाम एग्जिट पोल नहीं है, इसका नाम मोदी मीडिया पोल है। ये मोदी जी का पोल है, फैंटेसी पोल है उनका। थैंक यू। कितनी सीटें आ रही हैं आपके हिसाब से? सिद्धू मूसेवाला का सॉन्ग सुना आपने? 295